నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించిన రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపిన పీఠాధిపతులు సిద్ధయోగులు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్, 23 ద్విచక్ర వాహనాల స్వాధీనం వెల్లడించిన సిఐ శ్రీనివాసులు. బదిలీ అయిన విద్యుత్ శాఖ ఏఈ శశిధర్ ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది. సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన సర్వేశ్వర్ రెడ్డి. వార్తలను వివరాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు ఎంపీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెక్రటరీగా మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు, జీడి నెల్లూరు, పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, డాక్టర్ విఎం థామస్, మురళీమోహన్, చిత్తూరు నగర మేయర్ అముద, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అందిన నిధులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చిత్తూరు ఎంపీ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిచేలా బాధ్యతతో పనిచేయాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలలో వైద్యుల కొరత, వైద్య పరికరాలు లేకపోవడం, నూతన భవనాల నిర్మాణం, ఈ సమస్యలన్నింటిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రికి నివేదించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో సమస్యలు అధికంగా ఉన్నాయని, నిధులు మంజూరు చేయించుకోవడం ద్వారా కొంతవరకు సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా శాసన సభ్యులతో కలిసి సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఎంపీ ల్యాండ్స్ క్రింద మంజూరయ్యే పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సంబంధించి ఏమేమి బడ్జెట్ అలొకేషన్స్ జిల్లా ఇవ్వడం జరిగినాయి అండ్ ఇప్పటి వరకు ఎక్కడ ఎక్స్పెండిచర్ చేశామో, ఎఫెక్టివ్గా ఎక్స్పెండిచర్ చేస్తున్నామో లేదా ఇంకా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ దిశా మీటింగ్. ఈ దిశా మీటింగ్ ప్రతి ఒక క్వార్టర్ చేయాలి అండ్ ద పర్పస్ ఇస్ దట్ we as a district should not lose upon Government of India funds, and also the Government of India fund allocation shall be equitable to all the constituencies. Suppose ఇప్పుడు మన్రేగా స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఈక్విటబుల్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇది బడ్జెట్ అలొకేషన్ చేయాలి, కరెక్ట్గా వర్క్ కండక్ట్ చేయాలి. సిమిలర్లీ నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ సో మెనీ కంపోనెంట్స్, టీబీ మిషన్, HIV AIDS prevention mission, but whether these missions are correctly executed or not, and whether amount is also spent equitably or not. So the chairman is honorable member of parliament. Now how will we going to conduct this meeting? We will call the HODs, and HODs will explain the important Government of India schemes and also what you have done for financial year and how you are going to execute in coming 6 months also. And where there is more potential, we will also explain the fact. Another important aspect of this meeting is development of rural areas, so that panchayat and local bodies, especially with the assistance of 14th Finance Commission funds and 15th Finance Commission funds, can develop
independently can take up important works of rural sanitation, drainages, roads, and lighting and other infrastructure. So that's why Panchayat role also becomes important under the Vishamati. So district development and coordination and monitoring committee meeting minutes kuda మన వెబ్సైట్ లో పెట్టాలి. అండ్ ఏమేమి ఇష్యూస్ ఈరోజు రేస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసేసి హౌ వీ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ విత్ ది అనదర్ ఏజెండా ఆఫ్ దిస్ మీటింగ్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇన్ ఇనిషియల్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద HODs who have come here, rather than focusing on numbers, you inform the scheme, you inform the purpose, and third, what is the funding allocation, what you have spent, where you are spending, what activities you are doing, and further what is the improvement required. So with this I will close my remarks and I request Honorable Member of Parliament and Chairman Mr. Committee to also address all the issues. ఉద్యోగరీత్యా బదిలీపై చౌడేపల్లికి వెళ్తున్న పుంగనూరు పట్టణ విద్యుత్ శాఖ ఏఈ శశిధర్ను ఆ శాఖ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించి వేడుకలు పలికారు. మేలుపట్ల సబ్ స్టేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గత 8 సంవత్సరాలుగా నిస్వార్థంగా నిజాయితీగా ఎంతో గొప్ప సేవలు అందించారన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఈ శశిధర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా తనకు సహకరించిన సిబ్బందికి మరియు నా పై అధికారులకు పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు పోలీసులు శుక్రవారం అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 21 లక్షల రూపాయలు విలువ చేసే 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సిఐ శ్రీనివాసులు వివరాల ప్రకారం మండల పరిధిలో చెదల గ్రామంలో గృహాన్ని బాడుగకు తీసుకుని పాత ద్విచక్ర వాహనాల వ్యాపారం పేరుతో చోరీలు చేస్తూ 4 పట్టుబడడం జరిగిందని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 4 విచారించగా కర్ణాటక రాష్ట్రం ములుబాగల్కు చెందిన 27 సంవత్సరాల హసేన్, 24 సంవత్సరాల మహమ్మద్ వసీం, 19 సంవత్సరాల ముబారక్ బాషా, మరొకరు మడిగట్ట గ్రామానికి చెందిన 28 సంవత్సరాల ఆసిఫ్ గా తెలిసిందన్నారు. వీరి వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 4 అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏఎస్ఐ దాము, సిబ్బంది ఎల్లప్ప, రెడ్డప్ప, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోను చుట్టుపక్కల పట్టణాల్లోనూ గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నారనే విషయం తెలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పొంగనూరు పోలీసులు అయిన మేము మా డిఎస్పీ పలమనేర్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను 4 పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్లు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ల అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకుని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్లకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉంది. ముఖ్యంగా వీళ్లు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్, కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడడం అనేది గుర్తించడం జరిగింది. ఇంకా వీళ్లలో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాల నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతను దొరికితే మరికొన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు దొరికే అవకాశం ఉంది. ఇందు మూలంగా ప్రజలకు, ముఖ్యంగా పొంగనూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా, మీరు వాహనాలను ఉంచే ప్రదేశంలో అతి తక్కువ ధరకు దొరుకుతూ ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, తర్వాత జీపీఎస్ సిస్టమ్ బండికి పెట్టించుకోవడం వల్ల, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చోదకుల నుంచి కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు. మాకు కూడా వెహికల్ ఏదైనా అటు జరిగినప్పుడు చిన్న క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తిని ప్రజలకు తెలియజేస్తున్నాము. కాబట్టి అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఏదైనా ఇటు జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పొంగనూరు పట్టణ పోలీసులు అని మేము
మీకు ప్రజలకు అందరికీ మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. చాసిస్ నెంబర్లు కానీ బండి నెంబర్లు కానీ పెద్దగా మార్పులు చేర్పులు వాళ్ళు చేయకముందే మాకు పట్టుబడడం జరిగింది. అటువంటి కూడా మేము పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఇంజిన్ నెంబర్ ఏదైనా చేంజ్ అయిందేమోనని కొన్నిటిలో, కానీ మాకు ఇంతవరకు దొరికినట్టు ఇమ్మీడియట్గా దొరకడం వల్ల వాళ్ళకి అవకాశం లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆ నంబర్లే ఉన్నాయి. చెక్ చేయడం జరిగింది. ఓనర్లు కూడా చాలా మందిని ఐడెంటిఫై చేసినాము. ఓనర్లు ఐడెంటిఫై కాని వెహికల్స్ను త్వరలోనే ఆర్టీఓ ఆఫీస్కు లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా తెప్పించుకొని సొంతదారులకు ఏ విధంగా జిల్లాలో సెల్ ఫోన్లు పెద్ద మొత్తంలో రికవరీ చేసి సొంతదారులకు ఇచ్చి వాళ్ళ ఆనందానికి గురవుతున్నాము, వాళ్ళ అభిమానానికి గురి అవుతున్నాము. అదేవిధంగా ఈ బండ్లను కూడా రికవర్ చేసి వాళ్ళ అడ్రస్లు ట్రేస్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలని మేము సిబ్బందిని ఆదేశించడం అయింది. నా ఆధ్వర్యంలో ఆ పని కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. పొంగనూరు కాన్స్టిట్యున్సీ 4 ఇంతవరకు ఐడెంటిఫై చేసినాము. అన్నమయ్య జిల్లాలో ఒక 3 ఐడెంటిఫై చేసినాము. చుట్టుపక్కల పలమనేరులో కొన్ని ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ వాహనాల యజమానులు పిలిపిస్తున్నాము. ఇవి కాకుండా బార్డర్లో ముల్బాగల్ ఆంధ్ర బార్డర్లో ఇంకా కొన్ని వెహికల్స్ మాకు రికవరీ అయినట్లు ఉన్నాయి. ఆ వాహనదారుల యొక్క ఆంధ్రాలో కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఆంధ్రాలో కూడా వాళ్ళు కొనుక్కొని పర్చేజ్ చేసి వాడుకుంటూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆర్టీఓ వాళ్ళకి లెటర్ పెట్టి వాళ్ళ ద్వారా దాని వాహనదారుని యొక్క వాహనం యొక్క సొంతదారుని గుర్తించడం జరుగుతుంది. వాళ్లకు మేము వాహనాలను స్వాధీనం చేస్తాం. మా దగ్గర దాదాపు ఈ సంవత్సరంలో 2024లో 5 వాహనాలు చోరీ అయినట్టున్నాయి. అందులో 4 వాహనాలు ఇప్పుడు రికవరీ అయిపోయినాయి. ఇంకొక వాహనం మాకు టాలీ కావాల్సి ఉంది. నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు 5వ చోరుడు కనుక దొరికితే పారిపోయిన చోరుడు అతని దగ్గర నుంచి ఇంకా కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకుంటాం. తద్వారా ఇంకా కొందరికి వాళ్ళ సొంత వాహనాలను రికవరీ చేసి త్వరలోనే ఇస్తాం. మున్సిపల్ చైర్మన్ అలీం బాషాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్ అంబులతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. పొంగనూరు పట్టణం బెస్స వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజల్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న చర్చ రచ్చ సర్వత్రా నడుస్తున్న నేపథ్యంలో బీసీవై పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ స్పందించారు. ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి, సనాతన ధర్మం కాపాడాలంటూ తిరుమల పరిరక్షణ పాదయాత్రకు పొంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. స్థానిక హనుమంతరాయన దిన్నెలోని వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించగా శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ మరియు ఇతర పీఠాధిపతులు సిద్ధ యోగులు రామచంద్ర యాదవ్ ను ఆశీర్వదించి ఆయన పాదయాత్రకు మద్దతుగా నిలిచారు.
వెంకటేశాయ. భక్త మహాశయులారా, కలివారి భక్తుడైన రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు నుండి తిరుమలకు పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, కల్లూరు, పులిచెర్ల, రొంపిచెర్ల క్రాస్, శ్రీనివాస మంగాపురం మీదుగా 30వ తేదీకి అలిపిరికి చేరుకుని శ్రీవారి మెట్లకు పూజలు నిర్వహించి తిరుమల కొండపైకి పరిరక్షణ పాదయాత్ర చేరుకోనుంది. హిందూ జాగరణ సమితితో పాటు పలువురు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈరోజు ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆశీస్సులతో మొదలు కాబోతున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పెద్దలు, శ్రీ యదరాజు మఠాధిపతి శ్రీ రామనాథ జియర్ గారు స్వామి వారు, అదేవిధంగా అయోధ్య నుండి విచ్చేసిన శ్రీ హనుమాన్ మఠాధిపతి గారు, కళ్యాణ్ దాస్ గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ స్వరూపానంద సరస్వతి గారు, అదేవిధంగా యాదవానంద సరస్వతి గారు, ఈ విధంగా దేశం నలుమూలల నుండి, అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం కోసము నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాతో పాటు కలిసి నడవడానికి విచ్చేసిన శ్రీవారి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతము కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామి వారి కైంకర్యాలతో సహా ధార్మికత, అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసము, అదేవిధంగా స్వామివారి సేవ కోసము, స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టి 30వ తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 28వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ టిడ్కో చైర్మన్ గా నియమితులైన అజయ్ను పుంగనూరు జనసేన పార్టీ నాయకులు కలిశారు. శుక్రవారం విజయవాడలో జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆయనను
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలను తెలిపారు. ఆ తర్వాత పుంగనూరులో టిక్కో గృహాల వద్ద సరైన వసతులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే పుంగనూరుకు వచ్చి గృహాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పగడాల రమణారాయలు తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్, మండల అధ్యక్షుడు విరూపాక్షి, సోమల అధ్యక్షుడు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు సబ్ రిజిస్టర్ గా శుక్రవారం సర్వేశ్వరరెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న బాలాజీ శ్రీకాళహస్తికి బదిలీపై వెళ్లారు. దీంతో బంగారుపాలెంలో విధులు నిర్వహిస్తున్న సర్వేశ్వరరెడ్డి పుంగనూరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది, దస్తావేజు లేఖరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఉత్తమ సేవలు అందించేందుకు అందరి సహకారం అవసరమని నూతన సబ్ రిజిస్టర్ కోరారు. ఈరోజు మన కార్యాలయానికి వచ్చి ఛార్జ్ చేసినటువంటి గౌరవ సబ్ రిజిస్ట్రార్ గారు సర్వేశ్వరరెడ్డి గారికి మన కార్యాలయం సిబ్బంది తరఫున, దస్తావేజ్ లేఖల అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. వారికి మన కార్యాలయం నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని దస్తావేజ్ లేఖల అందరి తరఫున, స్టాంప్ వెండర్ల అందరి తరఫున, సహాయకులందరి తరఫున, కార్యాలయ సిబ్బంది తరఫున నేను మనస్ఫూర్తిగా వారికి అష్యూరెన్స్ ఇస్తూ, వారు ప్రజలకు చేసే సేవలు ఇంకా విస్తృతమైన సేవలు చేసి ఇంకా ఈ కార్యాలయానికి మంచి పురోభివృద్ధి కావాలని, వారు ఆ సర్వేశ్వర అనుగ్రహంతో, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి ఉన్నత స్థితిలోకి రావాలని హృదయపూర్వకంగా వారికి ఆశీర్వాదం చేస్తూ మనమందరం వారికి సహకరిస్తాము. ఎస్కే అహ్మద్ బాషా గారు సీనియర్ అసిస్టెంట్ మన కార్యాలయానికి ఇచ్చేసినారు. వారికి మనమందరూ కూడా సహకరించి వారు కూడా మనకు సహకారం అందిస్తూ ప్రజలకు మంచి విలువైన సేవలు అందిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్తజన కోటి మనోభావాలను దెబ్బతీసిందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా పుంగనూరులో జనసేన పార్టీ నాయకులు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామికి అభిషేకం చేయించారు. తర్వాత పుంగమ్మ కట్టపై గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత 5 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు, ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున 6 గంటలకి శుక్రవారం రోజున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబో రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు, కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు. ఎంతోమంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవిత్రం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అతపాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి
ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మా వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశం. సో మన సనాతన భావాలు, సనాతన ధర్మము చెప్పేది, హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే ఎక్కడ అపవిత్రం జరిగిందో అక్కడ పవిత్రంగా మనము శుద్ధి కార్యక్రమాలు చేసుకొని దీక్షతో చేసేదానివల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు మనము పాత్రులయ్యి ఆయనని శుద్ధి చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదము అఖండ ప్రజానీకానికి కలిగి ఏదైతే జరిగిందో వాటిని మేము కడుక్కోవాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము దీక్ష చేస్తున్నాము. అలాగే రేపు జరగబోయే అలిపిరిలో మా జనసేన నాయకులు, హిందువులు, హిందూ ధార్మిక సంస్థలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడతాము. అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము ఇందు మూలంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించిన రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపిన పీఠాధిపతులు, సిద్ధయోగులు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్, 23 ద్విచక్ర వాహనాల స్వాధీనం వెల్లడించిన సిఐ శ్రీనివాసులు. బదిలీ అయిన విద్యుత్ శాఖ ఏఈ శశిధర్ ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది. సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన సర్వేశ్వర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.